హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పలకరింపు. ఈరోజు నేను మీ అందరి ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియోలో మనం థ్రెడ్ బ్యాంగిల్స్ని ఇంటి దగ్గరే ఎలా ఈజీగా తయారు చేసుకోగలమో చూద్దాము. అలానే యాక్చువల్గా ఇది అయితే థ్రెడ్ బేస్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ వాటితోటి చేస్తారండి. అలా కాకుండా మెటల్ బ్యాంగిల్స్ తోటి కూడా మనం ఎలా థ్రెడ్ని అల్లుకోవచ్చు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుందండి. ముందుగా మనము ఈ విధంగా థ్రెడ్ని తీసుకోవాలండి. ఇది మనకి ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతుంది. 15 రూపీస్ వరకు ఉంటుందండి. ఇలా అన్ని కలర్స్ దొరుకుతుందండి. మనకి కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ తెచ్చుకోవచ్చు. అలానే వచ్చేసి ఇవి బేస్ బ్యాంగిల్స్ అండి. ఇది వచ్చేసి థ్రెడ్ అల్లడానికి బేస్కి ప్లాస్టిక్ ఇవి కూడా అన్ని సైజెస్ ఉంటాయండి. మనకి కావాల్సిన సైజెస్ తీసుకోవచ్చు. అలానే దీనికి వచ్చేసి మనము నార్మల్గా యూస్ చేసే సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అండి. దీని మీద కూడా నేను థ్రెడ్ ఎలా అల్లుతాను అనేది చూద్దాము. ఇది సేమ్ సైజ్ అయినా సరిపోతుందండి. అలానే మనం థ్రెడ్ని అల్లుకోవడానికి ఈ విధంగా నేను ప్లాస్టిక్ లిడ్ని తీసుకున్నా అండి. మీ దగ్గర ఉంటే మనము కార్డ్బోర్డ్ని కానీ ఏదైనా బేస్ గట్టిగా ఉండేట్లు చూసుకోండి. దీనికి మనం అల్లే టైంలో అంతే సరిపోతుంది. ఈ విధంగా మనం చేసుకుని ఇట్లా ఈ బ్యాంగిల్ని పట్టి మనం ఈ వరుసలు అనేది తీసుకోవాలండి. ఈ విధంగా మనము కట్ చేసుకుందాము. ఇలా సిజర్ తోటి కానీ ఇలా కానీ కట్ చేసుకుని దీనికి ముందుగా కొంచెము ఇక్కడ గ్లూని పెట్టుకుందామండి. ఈ విధంగా ఇలా చూసారు కదా, ఒక సైడ్ మాత్రమే గ్లూని తీసుకుంటే సరిపోతుందండి. గ్లూని తీసుకుని మనము క్లోజ్ చేసుకుందాము వన్ సైడు. ఇలా మన దగ్గర ఉన్న గమ్ని యూజ్ చేయొచ్చు, లేదా దీనికి సపరేట్ గ్లూ బాటిల్స్ కూడా దొరుకుతాయండి. ఇలా తీసుకుని ఈ విధంగా మనం క్లోజ్ చేసుకుందాము. క్లోజ్ చేసుకుని మనము ఏ బ్యాంగిల్కి అయితే అల్లుదాం అనుకుంటున్నామో ఆ బ్యాంగిల్ బేస్ని తీసుకుందామండి. ఇది నా సైజుది బ్యాంగిల్ తీసుకున్నాను నేను. ఈ విధంగా తీసుకుని దానికి ఫస్ట్ వన్ సైడ్ ఈ విధంగా మనము క్లోజ్ చేసుకుందాము. తర్వాత ఈ విధంగా దాన్ని రోల్ చేసుకుంటూ చిక్కు పడకుండా మనం వెళ్ళాలండి. నీట్గా తీసుకుని మిడిల్లో చిక్కులు కానీ లేదా కొంచెం అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుందండి. దాన్ని మనము లెవెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 2-3 బ్యాంగిల్స్ అల్లుకున్నట్లయితే నార్మల్గా మనం పర్ఫెక్ట్ అయిపోతామండి బ్యాంగిల్స్ అల్లడంలో. కొంచెం ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం అల్లేటప్పుడు ఏమైనా ఎత్తుగా వస్తుందా, సమానంగా వస్తుందా లేదా అని చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మనము మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే మనం అల్లుకుందామండి. దారంని ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం తీసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఇలా బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా తీసుకుని మనం అంతే క్లోజ్ లాస్ట్కి వచ్చాక ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ కట్ చేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్నది ఈ విధంగా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ మొత్తం తీసేద్దామండి. ఎంత ఎగ్జాక్ట్ సరిపోతుందో కొంచెం ఎక్స్ట్రా ఉండేట్లు చూసుకోవాలి. మనము ఇలా టర్న్ చేయడానికి ఉండేట్లు చూసుకుని ఇక్కడ మనం గ్లూని పెట్టుకుందాం. ఈ విధంగా గమ్ పెట్టేసుకుని క్లోజ్ చేద్దామండి. ఈ విధంగా మనం క్లోజ్ చేసేసుకుందాం. చూసారు కదా, మన దగ్గర ఉన్న బ్యాంగిల్ అనేది ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది మనం థ్రెడ్ తోటి ఎలా అల్లేసామో కొంచెం ఆరే వరకు ఒక 5 to 10 minutes నార్మల్గా అయితే అలా వదిలేద్దామండి. లేదు అంటే అది అంటుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న బ్యాంగిల్ని మనం ఇప్పుడు ఇలా చేసేసుకున్నాము. మొత్తం థ్రెడ్ అల్లేసి మనకి నచ్చిన కలర్స్ని యూజ్ చేసుకోవచ్చు అండి థ్రెడ్. అలానే ఇక్కడ వచ్చేసి మెటల్ బ్యాంగిల్కి కూడా ఎలా థ్రెడ్ అల్లానో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకుని దీనికి డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ దగ్గర రాకుండా థ్రెడ్ని చూసుకోవాలండి. రాకుండా చూసుకుని మనం ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే అల్లుకుందాము. సేమ్ మనము ప్లాస్టిక్ దానికి ఎలా అల్లామో సేమ్ అదే విధంగా చిక్కులు రాకుండా నీట్గా ఇదే విధంగా ఇలా అల్లుకుందామండి. ఇలా బ్యాంగిల్ మొత్తం డిజైన్ దగ్గర మాత్రం ఒక చిన్నగా తీసుకోండి సరిపోతుంది. ఇలా డిజైన్స్ ఉంటే, లేదంటే డిజైన్ కూడా క్లోజ్ అయిపోతుంది.
సేమ్ ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం మనం ఈ విధంగా థ్రెడ్ తోటి అల్లుకుందాము. ఇలా మన దగ్గర ఏ సైజు బ్యాంగిల్స్ ఉన్నా కానీ ఇలా పెద్దగా ఉన్నా, ఇది యాక్చువల్గా బేస్ అనేది కొంచెం పెద్దగా ఉందండి. సేమ్ మనము వీటికి సైడ్ బ్యాంగిల్స్ వేసుకునే వాటికి కూడా సేమ్ ఇలానే తీసుకుని మనము అల్లుకుని సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇది నేను మెరూన్ కలర్ది తీసుకున్నాను ఇక్కడ. అలానే ఇంకోటి వచ్చేసి లైట్ పింక్లో తీసుకున్నాను అండి. ఇలా ఈ కలరు లైట్ కలరు థ్రెడ్ని యూజ్ చేశాను. అలానే దీనికి సైడ్స్ వేసుకోవడానికి మనకి నా దగ్గర ఉన్న మెటల్ బ్యాంగిల్ అండి ఇది. దీనికి ఈ విధంగా నేను థ్రెడ్ని ఓన్లీ 3-4 రోస్ తీసుకుని ఈ విధంగా మొత్తం అల్లేసుకున్నానండి బ్యాంగిల్ మొత్తం. అలానే గ్రీను చూసారు కదా, ఈ విధంగా నేను నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని ఈ విధంగా నేను ఒక సెట్ చేసేసుకున్నాను శారీ మీదకి. శారీ కలర్, ఈ కలర్ శారీస్ వాటికి చాలా బాగుంటున్నాయండి ఈ బ్యాంగిల్స్ అయితే. చూసారు కదా, ఇట్లా ఇదైతే మల్టీ కలర్స్కి యూస్ చేసుకోవచ్చు. అలానే వచ్చేసి ఈ విధంగా నేను ఇది మెటల్లోనే చాలా రకాలు ఉంటాయండి బ్యాంగిల్స్. మనం అవి నార్మల్వి కూడా తెచ్చుకుని వాటికి ఇలా అల్లుకోవచ్చు. దీనికి నేను టర్న్ చేసుకుంటూ ఉన్నవి నేను తీసుకున్నాను. ఇది మల్టీ కలర్ అండి, అన్ని శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది అన్నట్లు ఒక సెట్ ఇలా చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇట్లా 2 సెట్స్ చేసుకున్నాను. 1 హ్యాండ్కి వేసుకోవచ్చు అని. అలానే ఈ విధంగా మన ఇంట్లో ఉన్న పిల్లల బ్యాంగిల్స్కి కానీ, ఇంకా సైజ్ పెద్దవి ఉన్న, ఇంకా పెద్దగా ఉన్న బ్యాంగిల్స్కి కానీ దేనికైనా మనము ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఒకసారి అలానే వీటిని నేను వేసుకుని కూడా చూపిస్తాను. చూసారు కదా, హ్యాండ్కి వేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇలా మనకి నచ్చిన కలర్స్లో చేసుకుని ఈ విధంగా మనము వేసుకోవచ్చు. అలానే నా దగ్గర ఉన్నదేంటి, ఇది యాక్చువల్గా నేను పట్టు శారీకి చేసుకున్నాను. ఇలా వచ్చేసి ఇది శారీలో ఉన్న కలర్స్ని నేను అన్ని కలర్స్ని యూజ్ చేశానండి. దీనికి పైన వచ్చేసి ఈ విధంగా మనకి చిన్న స్టోన్స్ తోటి కుందన్ దొరుకుతుందండి. ఇది 5 రూపీస్ అలా పడుతుంది. సేమ్ అవి తీసుకొచ్చి నేను డైరెక్ట్గా అంటించేసుకున్నాను. ఇక్కడ అంటించుకుని ఇదే విధంగా అన్ని బ్యాంగిల్స్ని థ్రెడ్ తోటి అల్లుకుని పైన స్టోన్ లేస్ తీసుకున్నానండి. అలానే ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ మీద నేను స్కై బ్లూ కలర్ థ్రెడ్ తీసుకుని పర్ల్స్ని పెట్టుకుంటూ అల్లానండి. మిడిల్లో సేమ్ అదే ప్రాసెస్, కానీ నేను పర్ల్స్ని పెట్టి అల్లుకున్నాను. ఇది డ్రెస్సెస్ మీదకి అలా టాప్స్కి 1 బ్యాంగిల్ వేసుకోవడానికి అన్నట్లు. ఇది వచ్చేసి మల్టీ కలర్లో తీసుకుని మనకి స్టోన్ లేస్ దొరుకుతుంది కదండి ఈ విధంగా ఫ్యాన్సీ షాప్స్లో, దాని మీద నేను ఇలా మల్టీ కలర్ యూస్ చేసుకుని అల్లుకున్నాను. అలానే ఇది వచ్చేసి పర్ల్ లేస్ అని వస్తుంది కదండి, దానికి ఈ విధంగా నేను చిన్న చిన్న స్టోన్స్వి అంటించి ఈ విధంగా నేను పర్ల్ లేస్ తోటి మెరూన్ కలర్లో ఇలా ఒకటి చేశాను అండి. ఇది వచ్చేసి 4 కలర్స్ యూస్ చేశానండి. 4 సైడ్స్ 4 కలర్స్ యూస్ చేసి అక్కడక్కడ నేను ఈ విధంగా లేస్ని కట్ చేసుకుంటూ పేస్ట్ చేశానండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. అలానే వచ్చి ఇక్కడ కూడా సేమ్ అండి, ఇది నేను ఈ శారీ మీదకి లైట్ గ్రీన్ కలర్ శారీకి అన్నట్లు చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 కలర్స్ యూస్ చేశాను. సేమ్ మిర్రర్ ఉన్న కుందన్ని అంటించానండి, అది స్టిక్కర్. అలానే ఇది వచ్చేసి టాప్స్కి వాటికి బాగుంటుంది అన్నట్లు ప్లెయిన్లో చేసుకున్నాను. దీనికి వచ్చి 3 కలర్ థ్రెడ్స్ని యూస్ చేశానండి. ఆల్టర్నేట్ అల్లుకుంటూ వచ్చాను దీనికి. చూసారు కదండి, మనం థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మీకు కూడా నచ్చినట్లయితే ఫంక్షన్స్ లేదా ఫెస్టివల్స్ టైంలో ఏదైనా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం చూస్తున్నప్పుడు మీకు నచ్చిన థ్రెడ్ని తెచ్చుకుని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలానే పిల్లలకి కూడా ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.